గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నా లాస్ట్ క్లాస్లో 4th సెమిస్టర్ సెకండ్ బీఎస్సీ ఫిజిక్స్లో 3rd చాప్టర్లో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ డెరైవేషన్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్. ఓకేనా, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ అండ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అండ్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్. ఓకేనా, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్కి మనం ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేస్తాం అండ్ వాన్ డెర్ వాల్ ఈక్వేషన్కి పివి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్కి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ చేంజెస్ ఎలా ఉంటాయి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఓకేనా. సో ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే సపోజ్ హై ప్రెషర్ నుంచి వెన్ ఏ గ్యాస్ ఈజ్ పాస్డ్ త్రూ హై ప్రెషర్ టు లో ప్రెషర్ విత్ ద పోరస్ ప్లగ్. ఓకేనా, ఇక్కడ పోరస్ ప్లగ్ అంటే ఏంటంటే కాటన్ ఆర్ వూల్తో చేసిన ఒక గొట్టం లాంటిది అన్నమాట. ఆ గొట్టంలో మెటీరియల్ నుంచి ఇప్పుడు గ్యాస్ అనేది ట్రాన్స్మిట్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ అంటే లిక్విడ్ మనకి హై లెవెల్ నుంచి లో లెవెల్కి ఎలా అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ సో గ్యాస్ అనేది హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్లో చేంజెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకేనా, సో ఈ టెంపరేచర్లో చేంజ్ ప్రొడ్యూస్ అవ్వడాన్ని మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటాం. అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి త్రూ పోరస్ ప్లగ్. సో త్రూ పోరస్ ప్లగ్ మెటీరియల్ నుంచి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి గ్యాస్ అనేది ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు అక్కడ టెంపరేచర్లో వేరియేషన్స్ వస్తాయన్నమాట. సో ఈ ఎఫెక్ట్ని మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటాం. సో ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో మనకి ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్. సో జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో మనకి డయాగ్రమాటిక్గా చూపిస్తే ఒకసారి చూపిస్తాను చూడండి. దిస్ ఇస్ ఓకేనమ్మా. సో ఇక్కడ ఇది ఒక ట్యూబ్, ఓకేనా. ఈ ట్యూబ్లో సో ఇది పోరస్ ప్లగ్, సి అనేది పోరస్ ప్లగ్ అంటే 2 పిస్టన్స్ ఉంటాయి. ఓకేనమ్మా, ఈ 2 పిస్టన్స్ ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రెషర్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి అంటే ఈ పిస్టన్ మనం ఈ ప్లగ్ ఇక్కడ ఉంది కదా, ఈ ప్లగ్ వైపు ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతున్నట్టు హై ప్రెషర్. ఓకేనమ్మా, సో ఈ పిస్టన్ ఏమో ఇలా లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తూ ఇది రైట్ సైడ్ మూవ్ చేస్తూ ఇది లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. దీన్ని ఇటు మూవ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది అంటే హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి. ఓకేనా, సో ఈ కేసులో మనకి టెంపరేచర్ అనేది వ్యారీ అవుతూ ఉంటే దాన్ని మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటాం. సో ఈ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో మనకి ఆ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ చూడండి. సో అంటే ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం, ఇప్పుడు వెన్ ఏ గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ హై ప్రెషర్ రీజియన్ పాస్డ్ త్రూ పోరస్ ప్లగ్ మెటీరియల్. ఓకేనా, పోరస్ ప్లగ్ మెటీరియల్ అంటే కాటన్ ఆర్ వూల్ అంటే ఒక పత్తి ముద్దలాగా ఉంటుంది అనమాట అది. ఓకేనమ్మా, టు ఏ రీజియన్ ఆఫ్ కాన్స్టెంట్ లో ప్రెషర్ అంటే ఇక్కడ ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. హై ప్రెషర్ అంటే ఒక 2 రీజియన్స్ తీసుకున్నాం కదా ఇక్కడ డయాగ్రామ్లో చూపించినట్టుగా. సో ఈ 2 రీజియన్స్లో ఇదొక రీజియన్, ఇదొక రీజియన్. ఓకేనమ్మా, సో ఇనీషియల్గా ఈ రీజియన్ నేను ఇలా మూవ్ చేస్తున్నాను కదా, ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఇదిగో పోరస్ ప్లగ్ దగ్గరికి వచ్చింది ఇది. ఓకేనమ్మా, ఇటు సైడ్, సో లెఫ్ట్ సైడ్. అలాగే రైట్ సైడ్ దీన్ని ఇటు పక్కకు మూవ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ప్రెషర్ డిక్రీజ్ అయింది. ఇక్కడ ప్రెషర్ ఏమవుతుంది, మధ్యలో ఇంత పార్టీ ఉంది కాబట్టి ప్రెషర్ ఇంక్రీజ్ అయిందనమాట. ఓకేనా, సో హై ప్రెషర్ రీజియన్ టు లో ప్రెషర్ రీజియన్ ఆ రీజియన్స్ ఎలా ఉన్నాయి, కాన్స్టెంట్గా ఉండాలి. ఆ ప్రెషర్ అనేది ఆ హై ప్రెషర్ రీజియన్లో కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ రీజియన్లో కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది. సో దెర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇలా పాస్ అవుతున్నప్పుడు టెంపరేచర్లో వచ్చే చేంజ్నే మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆర్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అంటాం. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఆర్ జౌల్ థామ్సన్ ఎఫెక్ట్. సో ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ వచ్చేసి చూడండి. ఆల్ గ్యాసెస్ వన్ పాసెస్ త్రూ పోరస్ ప్లగ్ సఫర్ ఏ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇక్కడ ఏ గ్యాస్ తీసుకున్నా మనకి టెంపరేచర్లో చేంజ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అట్ ఆర్డినరీ టెంపరేచర్స్ ఆల్ గ్యాసెస్ ఎక్స్పెక్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం ఎగ్జిబిట్ కూలింగ్ ఎఫెక్ట్. సో ఇక్కడ టెంపరేచర్స్ మనం ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర తీసుకున్నప్పుడు అన్ని గ్యాసెస్ కూడా ఆల్ గ్యాసెస్ ఎక్స్పెక్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం. ఓకేనా, అన్ని గ్యాసెస్ కూలింగ్ ఎఫెక్ట్ని మనకి చూపిస్తాయి ఎక్సెప్ట్ ఏవేంటి, హైడ్రోజన్ హీలియం తప్ప. హైడ్రోజన్ హీలియం ఏమో ఈ హీటింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఓకేనా, ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ప్రపోర్షనల్స్ టు డిఫరెన్స్ ఆన్ 2 sides ఆఫ్ ది పోరస్ ప్లగ్. సో ఇక్కడ ఏమవుతుంది, పోరస్ ప్లగ్
ద్వారా మనకి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి గ్యాస్ ట్రాన్స్మిషన్ జరుగుతున్నప్పుడు టెంపరేచర్ చేంజ్ అవుతుంది కదా. సో ఆ టెంపరేచర్ ఏమవుతుంది మనకి డిఫరెన్స్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే ఇక్కడ T1 ఇక్కడ T2 తీసుకున్నాం, T2 మైనస్ T1 అవుతుంది అనమాట. ఓకేనా. అట్ సర్టెన్ టెంపరేచర్ నోన్ యాజ్ ఇన్వర్షన్ టెంపరేచర్ కూలింగ్ ఎఫెక్ట్ చేంజెస్ టు హీటింగ్ ఎఫెక్ట్. సో అంటే ఇక్కడ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఇలా చేంజ్ అవుతుంది కదా, అంటే గ్యాస్ ఒక ప్రెషర్ నుంచి ఇంకొక ప్రెషర్కి ట్రావెల్ చేస్తుంది, అప్పుడు టెంపరేచర్లో చేంజ్ వస్తుంది. ఓకేనా. ఆ టెంపరేచర్ చేంజ్ ఏమవుతుంది, హై ప్రెషర్లో కొంతవరకు కాన్స్టెంట్గా ఉంటుంది, లో ప్రెషర్లో కాన్స్టెంట్గా ఉంటుంది. హై నుంచి లోకి చేంజ్ అయ్యేటప్పటికి టెంపరేచర్లో చేంజ్ వస్తుంది కదా, అక్కడ ఏ టెంపరేచర్ దగ్గర అయితే చేంజ్ అయిందో ఆ టెంపరేచర్ని మనం ఇన్వర్షన్ టెంపరేచర్ అంటాం. ఓకేనా. దట్ ఈస్ ఓకేనా. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే అర్థమైంది కదా. సో ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క కోఎఫిషియంట్. ఓకేనా. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్, దాన్ని మనం కూలింగ్ ఎఫెక్ట్ అంటాం. జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్కి ఎక్స్ప్రెషన్ ఆర్ కూలింగ్ ఎఫెక్ట్ అని అడిగినా మనం ఇది రాస్తాం అన్నమాట. వెన్ ఏ గ్యాస్ సఫర్స్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ద టోటల్ ఎంథాల్పీ ఈజ్ కాన్స్టెంట్. సో ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ జరుగుతున్నప్పుడు గ్యాస్లో ఎంథాల్పీ అనేది, అంటే ఇక్కడ గ్యాస్ తీసుకున్నప్పుడు ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, ఎంట్రపీ ఇవన్నీ ఉంటాయని చెప్పుకున్నాం కదా, స్టేట్ కోఆర్డినేట్స్, స్టేట్ వేరియబుల్స్ ఆర్. సో అందులో ఎంథాల్పీ తీసుకుంటే మనకి ఎంథాల్పీ, గిబ్స్ ఫంక్షన్ ఇవన్నీ ముందు వచ్చాయి కదా మనకి. ఎంథాల్పీ ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు కదా, H=U+PV. సో ఇక్కడ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్లో జరుగుతున్నప్పుడు ఎంథాల్పీ అనేది కాన్స్టెంట్, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. దీన్ని డెరివేటివ్ అప్లై చేసాం అనుకోండి. ఓకేనా. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ ఇది కాన్స్టెంట్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే డెరివేటివ్ ఆఫ్ U+PV ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. సో du+PdV, సో du+PdV + VdP ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి dQ ఈజ్ ఈక్వల్స్ టు du+PdV ఎక్స్ప్రెషన్ నుంచి మనం du ప్లస్లో ఏం రాసుకోవచ్చు, TdS - PdV ప్లస్ PdV ప్లస్ VdP. ఓకేనమ్మా. ఇక్కడ ఫస్ట్లో యూస్ చేసి రాసుకున్నాను, ఇంటర్నల్ ఎనర్జీ ప్లేస్లో TdS - PdV. ఇది చాలా చోట్ల యూస్ చేసాం మన ఎక్స్ప్రెషన్. ఓకేనమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. TdS ప్లస్ VdP ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ -PdV ప్లస్ PdV ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో దీనికి ఒక ఈక్వేషన్ నెంబర్ ఇచ్చాను, TdS ప్లస్ VdP ఈజ్ ఈక్వల్స్ టు 0. సపోజ్ ఎంట్రపీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. ఓకే. సో ఇక్కడ క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్లో కూడా మనం అలాగే తీసుకున్నాం. ఎంట్రపీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రపీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ అని తీసుకుంటే ద చేంజ్ ఇన్ ఎంట్రపీ వుడ్ బి రిటర్న్ యాజ్ ds ఈజ్ ఈక్వల్స్ టు ∂S/∂T dt ప్లస్ ∂S/∂P dP. ఓకేనా. సో చేంజ్ ఇన్ ఎంట్రపీకి ఎక్స్ప్రెషన్ రాసుకోవడం ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా, క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్లో. సో అంటే ఈ డిఎస్ని తీసుకెళ్ళి, ఈ డిఎస్ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. T/ds ప్లేస్లో ఇది రాస్తాం. ఓకేనా. T/ds ప్లేస్లో ఇది రాసేసేయండి. ∂S/∂T P dt ప్లస్ T ∂S/∂P T dP ప్లస్ VdP ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనమ్మా. ఇక్కడ T/ds ఉంది కాబట్టి టీని ఈ రెండింటికి మల్టిప్లై చేస్తాం, అందుకు T వచ్చింది ఇక్కడ. ఓకేనమ్మా. సో బట్ T/∂S/∂T ఈజ్ ఈక్వల్స్ టు T/∂S/∂T ఈజ్ ఈక్వల్స్ టు ∂Q/∂T ఈజ్ ఈక్వల్స్ టు Cp. ఓకేనా. క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్లో మనకు వచ్చింది కదా ఎక్స్ప్రెషన్ Cpకి. సో అంటే T/∂S/∂T P ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ రాసుకోవచ్చు, ∂Q/∂T P రాసుకోవచ్చు లేదా Cp రాసుకోవచ్చు. అండ్ ∂S బై మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్. ఓకేనా. ఇది క్లాసియస్-క్లాపెరాన్ ఈక్వేషన్ నుంచి. సో ఇక్కడ అంటే సపోజ్ TdS ఈజ్ ఈక్వల్స్ టు dQ, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, దాని నుంచి Cp అని రాసుకున్నాం, ఇంతకు ముందు క్లాస్లో నేర్చుకున్నాం. అది ఇదేంటి, ఫోర్త్ రిలేషన్, మ్యాక్స్వెల్ ఫోర్త్ రిలేషన్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, ఈ ఈక్వేషన్లో ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ బికమ్స్ అంటే Cp అంటే TdS/∂T ప్లేస్లో మనం Cp రాస్తాం, Cp dt. ఓకేనమ్మా. సో మైనస్ T ∂V/∂T. సో ∂V/∂T ఇక్కడ ఫోర్త్ రిలేషన్ మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. సో T ∂V/∂T dP ప్లస్ VdP. ఓకేనమ్మా. ఫోర్త్ రిలేషన్ ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ మైనస్ ∂S/∂P
అట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ రాసుకోండి. సో మనకి ఫోర్త్ రిలేషన్ ఇక్కడ మైనస్. ఓకేనా, సో మైనస్ రాసాం కదా, ఆ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకెళ్ళి ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఈ రెండింటిని తీసుకెళ్ళి. ఓకేనమ్మా, అంటే ఈ లెటర్ ఉన్న ప్లేస్లో మనం సిపి రాస్తాం. ఓకేనా, డోఎస్ బై డోపీ ఉన్న ప్లేస్లో మైనస్ డోవి బై డోటీ రాస్తాం. ఓకేనా, సో అంటే డోఎస్ బై డోపీ ఎక్కడుంది, ఇక్కడ ఉంది డోఎస్ బై డోపీ, మైనస్ ఏం రాస్తాం డోవి బై డోటీ, అంటే మైనస్ టీ డోవి బై డోటీ ఎట్ డిపి ప్లస్ విడిపి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనమ్మా, సో ఇప్పుడు సిపిడిటి ఈ రెండిట్లో డిపి కామన్ తీసాం అనుకోండి. డిపి కామన్ తీస్తే మైనస్ టీ డోవి బై డోటీ ప్లస్ వి అవుతుంది. ఓకేనా, సో దాన్ని అటుపక్క తీసుకెళ్తే మైనస్ టీ ప్లస్ అవుతుంది, ప్లస్ వి మైనస్ అవుతుంది. టీ డోవి బై డోటీ మైనస్ వి డిపి. సో ఇప్పుడు ఈ సిపిని ఇటుపక్క తీసుకెళ్ళిపోండి, డిపిని ఇటుపక్క తీసుకురండి. ఓకేనా, అప్పుడు డోటీ బై డోపీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ సిపి ఇటుపక్క వెళ్తే 1/cp టీ డోవి బై డోటీ ఎట్ పి మైనస్ వి. ఓకేనా, సో ఈ ఈక్వేషన్ని మనం జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఆర్ కూలింగ్ ఎఫెక్ట్ అంట. ఓకేనమ్మా, దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఆర్ కూలింగ్ ఎఫెక్ట్. ఓకేనమ్మా, సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఈక్వేషన్లో చూడండి డోటీ బై డోపీ, ఈ ఎక్స్ప్రెషన్లో మనకి డోటీ బై డోపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/cp టీ డోవి బై డోటీ మైనస్ వి ఉంది కదా. ఈ ఎక్స్ప్రెషన్లో మనకి డోటీ బై డోపీ ఈజ్ పాజిటివ్. సపోజ్ ఈ డోటీ బై డోపీ ఈ వాల్యూ అంతా పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇందులో వాల్యూస్ వాల్యూమ్ టెంపరేచర్ సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ వస్తే ద ఎఫెక్ట్ ఈజ్ కూలింగ్ ఎఫెక్ట్. అదే నెగిటివ్ అయింది అనుకోండి, ద ఎఫెక్ట్ ఈజ్ హీటింగ్ ఎఫెక్ట్. ఓకేనా, ఇఫ్ డోటీ బై డోపీ ఈజ్ పాజిటివ్ cooling effect takes place. If dou by dou p is negative, heating effect takes place. Okay now, if dou by dou p is 0, then neither cooling effect nor heating effect. Okay now, so ikkada 0 aithe ganuka either cooling effect aina avvochu leda heating effect aina avvochu. Okay now, సో అంటే అక్కడ హీటింగ్ కానీ కూలింగ్ కానీ జరుగుతుందంటే అక్కడ చేంజ్ అవుతుంది టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే చేంజ్ అవుతుందో దాన్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అంటామని చెప్పాం. సో ఇన్వర్షన్ టెంపరేచర్ని మనం టీఐతో డినోట్ చేస్తాం. టీ సఫిక్స్లో ఐ, టీఐ రిప్రజెంటెడ్ బై ఇన్వర్షన్ టెంపరేచర్. ఓకేనా, సో ఇక్కడ అర్థమైంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ జౌల్ కూలింగ్ ఎఫెక్ట్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్, ఐడియల్ గ్యాస్. పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీకి జౌల్ కూలింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఓకేనా, 0 అవుతుంది చూడండి. ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్ మనకి ఎక్స్ప్రెషన్ పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ. దీని నుంచి మనం కాన్స్టెంట్ పీ అనుకుంటే డోవి బై డోటీ విత్ రెస్పెక్ట్ టు టైం, డోవి బై డోటీ అట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై పీ. ఓకేనమ్మా, డోవి బై డోటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై పీ. సో థర్డ్ ఈక్వేషన్ బికమ్స్, ఇక్కడ మనం థర్డ్ ఈక్వేషన్ ఏంటి, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఈక్వేషన్. ఓకేనా, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఈక్వేషన్ మనకి డోటీ బై డోపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/cp టీ డోవి బై డోటీ మైనస్ వి వచ్చింది కదా. ఓకేనమ్మా, సో ఈ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, డోవి బై డోటీ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇక్కడ డోవి బై డోటీ ఉంది కదా, ఈ డోవి బై డోటీ ప్లేస్లో ఆర్ బై పి. ఓకేనమ్మా, సో రాస్తే డోటీ బై డోపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/cp టీఆర్ బై, సో అంటే డోవి బై ప్లేస్లో ఆర్ బై పి రాయొచ్చు కదా, టీఆర్ బై పి మైనస్ వి. ఓకేనమ్మా, డోటీ బై డోపీ ఈజ్ ఈక్వల్స్ టు 1/cp టీ, ఇక్కడ ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు ఆర్ బై పి మైనస్ వి అవుతుంది. ఓకేనమ్మా, ఆర్ బై పి అంటే ఆర్ టీ ఉంది అంటే టీఆర్ లేదా ఆర్టీ బై పి. ఓకేనా, ఎక్స్ప్రెషన్ చూడండి, 1/cp టీఆర్ బై పి మైనస్ వి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/cp. సో టీఆర్ అంటే పీవీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ ప్లేస్లో పీవీ రాయొచ్చు కదా. ఓకేనా, పీవీ రాస్తే పీపీ క్యాన్సిల్ అయిపోతుంది, వి మైనస్ వి 0 ఇంటూ సంథింగ్ 0. సో జౌల్ కూలింగ్ ఎఫెక్ట్ ఫర్ ఐడియల్ గ్యాస్ ఈజ్ 0. జౌల్ కూలింగ్ ఎఫెక్ట్ ఫర్ ఐడియల్ గ్యాస్ ఈజ్ 0. ఓకేనమ్మా, సో నెక్స్ట్ ఐడియల్ గ్యాస్కి అయింది కదా, వాండర్ వాల్ గ్యాస్కి జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ ఎలా ఉంటుందో చూద్దాం. జౌల్ కూలింగ్ ఎఫెక్ట్ ఫర్ వాండర్ వాల్ గ్యాస్ అకార్డింగ్ టు వాండర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్. వాండర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ ఆల్రెడీ తెలుసు కదా, మనం కెమిస్ట్రీలో నేర్చుకున్నాం. పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు
ఆర్టీ. పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ. ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఓకేనా, డిఫరెన్షియేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్. దెన్ వీ గెట్ ద ఈక్వేషన్ పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్. ఇది కాన్స్టెంట్ బి అనేది, ఏబీలు కాన్స్టెంట్స్ విత్ రెస్పెక్ట్ ప్రెజర్ కూడా కాన్స్టెంట్ అని తీసుకున్నాం. ఓకేనా, దీని డెరివేషన్ అప్లై చేస్తున్నప్పుడు పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ డో వి బై డో టీ ప్లస్ వి మైనస్ బి ఇంటూ దీనికి పీ కాన్స్టెంట్ కాబట్టి అది 0 అయిపోతుంది. 1 బై వి స్క్వేర్కి -1 బై వి క్యూబ్ -2v బై వి క్యూబ్. ఓకేనా, సో అంటే -2a బై వి క్యూబ్ ఇంటూ డో వి బై డో టీ. వీకి మళ్ళీ డెరివేటివ్ డో వి బై డో టీ ఎట్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి డో టీ బై డో టీ 1 అయిపోతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ వచ్చింది. ఓకేనమ్మా, ఈ వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ తీసుకుని దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాను, ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఓకేనా, సో నెక్స్ట్ ఆ ఎక్స్ప్రెషన్ మనం ఎలా రాసుకోవచ్చు, డో వి బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ డో వి బై డో టీని ఉంచేసాను ఇటు పక్క, డో వి బై డో టీని ఇలా ఉంచేసి దీన్ని ఇటు పక్క తీసుకెళ్తే ఇటు ఈ టర్మ్ని కూడా అటుపక్క తీసుకెళ్ళాం. ఓకేనమ్మా, సో అంటే ఇక్కడ డో వి బై డో టీ, డో వి బై డో టీ. ఓకేనా, కామన్ తీస్తే మనకి ఏ ఎక్స్ప్రెషన్ వస్తుంది, పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ప్లస్ వి మైనస్ బి ఇంటూ -2a బై వి క్యూబ్. ఓకేనమ్మా, కామన్ తీస్తే అంటే డో వి బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ అంతా ఆర్ డివైడెడ్ బై ఆ టర్మ్ అవుతుంది అనమాట. అది నెక్స్ట్ స్టెప్, అర్థమైందా? సో డో వి బై డో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బై ఆ టర్మ్ అంతా రాస్తున్నాను, పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ -2a బై వి క్యూబ్ ఇంటూ వి మైనస్ బి. ఓకేనా, సో ఇక్కడ వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి మనకి పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఇంటూ వి మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్టీ అని తెలుసు కదా. అంటే పీ ప్లస్ ఏ బై వి స్క్వేర్ ప్లేస్లో మనం ఆర్టీ బై వి మైనస్ బి అని రాసుకోవచ్చు. ఓకేనా, అది రాసాను, ఆర్టీ బై వి మైనస్ బి -2a ఇంటూ వి మైనస్ బి బై వి క్యూబ్. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం తీయండి వి మైనస్ బి. ఓకేనమ్మా, సో వి మైనస్ బి అవుతుంది ఎల్సిఎం. దీనికి ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తే వి మైనస్ బి పైకి వెళ్తుంది, ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ -2a ఇంటూ వి మైనస్ బి కదా, వి మైనస్ బి ఇంటూ వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై వి క్యూబ్, వి మైనస్ బి ఎల్సిఎం కాబట్టి. ఓకేనమ్మా, సో ఇప్పుడు టీ ఇంటూ డో వి బై, సో ఈ ఈక్వేషన్లో మనకి బి స్క్వేర్ 2vb నెగ్లెక్ట్ చేస్తాం, అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కదా, వి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ -2vb వస్తుంది, అంటే -2vb కాన్స్టెంట్ తీసేసాం, బి స్క్వేర్ తీసేసాం, ఇంక వి స్క్వేర్ ఉంటుంది. ఓకేనమ్మా, సో ఈ వి స్క్వేర్ని, సో ఇక్కడ ఈ వి స్క్వేర్ ఉంటుంది. ఓకేనమ్మా, సో ఇక్కడ వి స్క్వేర్, ఇక్కడ వి క్యూబ్ అంటే వి వస్తుంది మనకి, సో 2a బై వి అవుతుంది ఎక్స్ప్రెషన్, ఆర్టీ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ -2a బై వి అవుతుంది. ఓకేనమ్మా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీని నుంచి ఏం క్యాన్సిల్ చేయొచ్చు, ఆర్టీని క్యాన్సిల్ చేస్తే